హాయ్ నమస్తే అండి, నేను సారంగ్ పాని. ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా నేను ఒక 2 అరటి పండ్ల గెలలు కట్టినా. ఇవి తెంపాలి, దాంతో పాటుగా కూతుర పెడుకొని పొప్పడి పనులు అనేవి ఇళ్ళల్లో ఎక్కువ పొప్పడి చెట్లు అనేది పెంచట్లేదు. ఎందుకంటే ఆ పొప్పడి ఆకుల కోసం కానీ కాయల కోసం కానీ కూతురు అనేది విధ్వంసం చేస్తున్నాయని. అంతకుముందు గతంలో ప్రతి ఇంట్లో ఒక పొప్పడి చెట్టు ఉండేది, ఇప్పుడు అవి ఏం లేవు. మా దగ్గర ఉన్న చెట్లు ఏంటంటే ఇక్కడ కుక్కలు ఉన్నాయి కాబట్టి కొంచెం పొప్పడికాయలు అయినాయి కాబట్టి చాలామంది అడుగుతారు. ఎందుకంటే అవి కొంచెం చాలా మంచివి కాబట్టి అవన్నీ తెంపే ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే దూరంగా ఉన్నాయి. అవి 2-3 రోజుల పన్ను మగ్గిందంటే చెట్టు పైన ఏమైనా పక్షులు కానీ ఏదైనా తింటే సరే, ఒక పన్ను తింటే ఏం కాదు. అవి ఏమవుతుందంటే ఒక 4-5 పనులు ఉన్నాయంటే చెట్టు పైన ప్రతి పండును ఇట్లా మనకు అవి తొలిచేస్తూ ఉన్నాయి, అంటే ఇట్లా పొడుస్తూ ఉన్నాయి. నేనైతే ఇవి కట్టి ఓకే ఓకే మనం ఇట్లా గాలి తాగకుండా కట్టితే మాత్రం మనకు ఏమన్నానా అద్భుతం. ఇవి మనకి ఏంటంటే సిట్టింగ్ ఇష్టపోయినా కొంచెం మనకు రైతున్నాయి, టైం పడుతుంది 2-3 రోజులు. ఇంకో చెట్టు చూడండి. ఇవన్నీ ఎందుకు తెలుపుతున్నామంటే మనకు ఆ పైన కాయలు అనేవి మంచిగా మనకు మళ్ళీ ఈ విధంగా డెవలప్ అయితే ఇది బుజ్జి పండు తినేయచ్చు, మెత్తగా ఉంది. ఇవి కొంచెం అవసరం అనుకుంటే కొంచెం కచ్చ ఉన్నాయి, ఇక్కడ వేస్తున్నా, అవి కూడా మగ్గుతాయి. ఇవి అవసరం అంటే మగ్గితే అవసరం అంటే మనకు కుందేలకైనా వేయచ్చు. అక్కడ ఊపడుతున్నాయి, అవి ఉన్నాయి. ఇవన్నీ కడగాలి ఫస్ట్. ఎంత రేట్ ఉంటుంది కదా, కనీసం 40 రూపాయలు ఉంటుంది.
రూపాయలని కాదు, మనకి ఏంటంటే ఇప్పుడు ఈ రోజులలో మనం ఇంటికాడ ఈ విధంగా మనకు తయారు చేసుకోవడం అనేది మంచి పద్ధతి కదా. ఇవన్నీ ఫ్రీగానే కొంచెం మనకు పరిచయం ఉన్న వాళ్ళతో వీళ్ళతో ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే నాకు ఇంటికాడ రోజు ఏదో ఒక చెట్టుకు దూర కాయలు ఏమన్నా ఉంటే నేను చెప్పుకుంటా, కానీ ఇవన్నీ ఏం చేసుకుంటాను నేను. వాస్తవానికి ఎన్నో పండ్లు ఇంతకంటే ఎక్కువ కాయలు వచ్చినాయండి, కాకపోతే అవి నేను వాస్తవానికి నేను ఏం చేసుకుంటే ఇవన్నీ ఫ్రెండ్స్ కన్నా లేకపోతే ఇంకెవరికైనా ఇస్తూనే ఉంటాను నేను. కాకపోతే ఇప్పుడు ఇవి తెంపిన కారణం ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి తొందరగా పండ్లు అనేది మగ్గుతూ ఉంటాయి ఈ వేడికి వాతావరణానికి. చెట్టు మీద ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటివి ఉన్నాయంటే మళ్ళీ పైన కూడా మనకు డెవలప్ అనేది కాదు చెట్టు. ఇవి తెంపినాం అనుకో మిగతా కాయలు కూడా బలంగా అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఓకే. ఇట్లుంటుంది మన పిచ్చి. 2 3 ఈ పండు ఇప్పుడు తినొచ్చు, ఇది బాగానే ఉంది. ఇవన్నీ పట్టలేవా? అది పెట్టగానే కోడి కథం. ఇది ట్విన్స్ 2 పండ్లు కలిసి ఉంటాయి కదా, అప్పుడప్పుడు కొన్ని గిళ్ళకి ఇట్లా వస్తూ ఉంటాయి. ఇది న్యాచురల్గా పండింది కాబట్టి అస్సలు సూపర్ టేస్ట్. ఇన్ని బొప్పాయి పండ్లు, ఇన్ని అరటి పండ్లు మనకి ఈరోజు అయితే హార్వెస్ట్ చేసినాం. ఇవి చేతికి వచ్చినట్టే. అసలు వాస్తవానికి చెప్పాలంటే ఈ బొప్పాయి పండ్లు పూర్తిగా పండ్లు మగ్గకం ముందే, అంటే మనం మామూలుగా ఈ విధంగా దూర ఉంటాయి కదా, అంటే ఇది గట్టిగానే ఉన్నది. ఈ విధంగా ఉన్నాయి తింటేనే మనకు హెల్త్కి చాలా మంచిది. పండ్లైనా తినొచ్చు, నో ప్రాబ్లం. అదేవిధంగా మనకు మామూలుగా కచ్చగా అంటే ఏదైతే మనకు పూర్తి స్థాయి కాకుండా, అంటే ఇది కూడా పర్లేదు అయింది, కానీ మొత్తం ఈ విధంగా ఉంటాయి కదా కలరు. వీటికి సంబంధించినవి మనకి ఏదైనా దెబ్బలు తాకినా ఇంకేదైనా గాయాలైనా కానీ కొంచెం ఇన్ఫెక్షన్ లాగా అవుతుంది కదా, అట్లాంటప్పుడు మాత్రం దీన్ని బాగా మనకు గ్రైండ్ చేసి వాటికి గడితే కొంచెం ఇన్ఫెక్షన్ తీసేస్తుంది అని చెప్పేసి మా ఫ్రెండ్ ఒక అతను చెప్పిండు. అది నిజమా కాదో తెలియదు కానీ అది మరి అది వాస్తవానికి పొప్పడి అనేది కొంచెం దుర్గలాగా లేస్తుంది, కానీ ఆయన చెప్పిండు. అదేవిధంగా ఆయన దెబ్బ తాకిన కాడ ఇన్ఫెక్షన్ అయిన కాడ కట్టిండు, దానికి ఒక ఔషధం లాగా పనిచేస్తాయని చెప్పిండు. ప్లస్ హెల్త్ విషయంలో కూడా పొప్పడి పండ్లకు ఎంత విలువ ఉన్న పండు అనేది మనకు తెలిసిందే. తర్వాత అరటి, తొందరగా ఎనర్జీ రావాలంటే అరటి ఇన్ని ఉన్నాయి. ఇవి న్యాచురల్గా మీరు చూసిండు ఇవి, ఎందుకంటే ఇవి నేను పూర్తి స్థాయి పండ్లు మాగితే ఏమవుతుందంటే ఎటన్నా తీసుకుపోయినప్పుడు తొందరగా ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకోసం నేను కొంచెం గట్టిగా ఉన్నప్పుడే కట్ చేసే ప్రయత్నం చేసిన. గెల కింద పడ్డది నేను తెంపినప్పుడు, కానీ ఖరాబ్ అయితే అనుకున్నా, కానీ నా లక్ ఏంటంటే నో ప్రాబ్లం. మనకు ఇన్ని పండ్లు రానీకి కారణం వీడు, ఇంకొకటి ఉంటాడు వాడు జాక్ గౌని, వీళ్ళే. ఎందుకంటే వీళ్ళు లేకపోతే ఒక్క పండు కాదు కదా, వీటి ఆకులు కూడా చూడపోతాం మనం, ఎందుకంటే అంతా విజృంభిస్తాయి కోతులు ఇక్కడ. థ్యాంక్ యూ. పెరటి తోటలోని బొప్పాయి అరటి పండ్లు. ఓకే అండి, మీరు కూడా అవకాశం ఉంటే సాధ్యమైనంత వరకు ఎక్కువ మెయింటెనెన్స్ లేదు కాబట్టి బొప్పాయి చెట్లు పెట్టుకోవచ్చు. అరటి పళ్ళు అయితే కోతుల బెడద లేకపోతే మాత్రం ఖచ్చితంగా పెరటి తోట ఈ విధంగా చెట్లు పెంచుకునే ప్రయత్నం చేద్దాము. మనకు ఆరోగ్యానికి మంచిది, అదేవిధంగా మనకు
ఇంటి దగ్గర ఇటువంటి చెట్లు పెట్టుకుంటే మనకు కొంచెం ఆహ్లాదంగా ఉంటుంది కాబట్టి పనులు తీసుకోవచ్చు, దాంతోనే మనకు మనసు కూడా హ్యాపీగా ఉంటుంది. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి కోసి ఈ విధంగా తయారు చేసేసరికి నాకు 2 గంటల టైం పట్టింది. లెగసే అయినట్టు అయింది కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.